నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆది పూజ్యుడు ప్రథమ దేవుడు గణపతి. ఎవరు ఏ దేవతను ఆరాధించినా ముందుగా కొలిచేది మాత్రం విఘ్నేశ్వరుణ్ణే. ఎవరు ఏ విధంగా ఉమాసుతుణ్ణి ఆశ్రయిస్తారో వారిని ఆ విధంగా అనుగ్రహించే సులభ ప్రసన్నుడు గజాననుడు. వినాయకుని కరుణా కటాక్షాల వల్ల ఎంతటి కార్యమైనా జయప్రదమవుతుంది, సర్వాభీష్ట సిద్ధి చేకూరుతుంది. స్థూలంగా గణేశ స్వరూపం ఒకే తరహాలో ఉన్న శారీరక వర్ణం, హస్తాల సంఖ్య, ఆ హస్తాలతో ధరించే వివిధ ఆయుధాలు, స్వామి చెంతన నామాలు ఏర్పడ్డాయి. 108 గణపతులు, 52 గణపతులు, 32 గణపతులు, షోడశ గణపతులు, ఇలా ఎన్నో రకాల గణపతుల ఆకృతులున్నాయి. ఆ సంవిధానంలోనిదే వల్లభ గణపతి విశిష్ట రూపం. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి సమీపాన ఉన్న కొంతమూరు గ్రామంలో ఈ వల్లభ గణపతి ఆలయం విరసిల్లుతోంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో తిలకిద్దాం. నాయకం వినాయకం గజవక్త్రం సురశ్రేష్టం కర్ణచామరభూషితం పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సర్వకార్యాలను జయప్రదం చేసే సన్మంగళకారుడు శుభంకరుడు గణపతి. రాజమండ్రికి అతి సమీపంలో ఉన్న కొంతమూరు గ్రామంలో అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీ వల్లభ గణపతి ఆలయం విలసిల్లుతోంది. ధవళవర్ణ కాంతుల్ని విరజిమ్ముతూ అపురూప కట్టడంతో కళామయ సౌందర్యంతో ఈ ఆలయం భక్తుల్ని ఆకర్షిస్తోంది. ఆలయం చుట్టూ పరచుకున్న ఆకుపచ్చదనం, అలముకున్న ఆనందకర వాతావరణం భక్తుల్ని రసప్లావితం చేస్తుంది. సువిశాల లోగిలిలో ఉన్న ఈ వల్లభ గణపతి ఆలయాన్ని ఇటీవలే నిర్మించారు. శ్రీ జైనామ సంవత్సరం మాఘశుద్ధ ఏకాదశి శుక్రవారం నాడు మంత్రయంత్రయుక్తంగా శ్రీ వల్లభ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ భాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. గణపతి అంటే జ్ఞానయోగి సిద్ధికారకుడు. గా అక్షరం జ్ఞాన సూచిక, నా అంటే సిద్ధి సంకేతం. వినాయకుడు అంటే విశిష్ట నాయకుడు. గణాధ్యక్షుడు ధరించిన రూపాల్ని బట్టి స్వామి అందించే ఫలసిద్ధి ఉంటుంది. వల్లభ గణపతిగా కొంతమూరు గ్రామంలో భక్త సౌజన్యమూర్తిగా స్వామి కొలువుతీరి ఉన్నాడు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ఆధ్వర్యంలో ఈ ఆలయం నిర్మితమైంది. ప్రధాన ఆలయ గోపురం, ముఖమంటపం కళాత్మకంగా ప్రకటితమవుతుంది. ఆలయ గోపురంపై పలు గణేశ ప్రతిమలు నెలకొని ఉంటాయి. వివిధ ఆకృతుల గణేశ స్వరూపాలు భక్తజన రంజకంగా భాసిల్లుతుంటాయి. గర్భాలయం చుట్టూ షోడశ గణపతుల ఆకృతులు శిల్పీకృతమై ఉంటాయి. అందుకే ఈ క్షేత్రాన్ని పంచదశ గణపతి సహిత వల్లభ గణపతి ఆలయంగా వ్యవహరిస్తారు. జ్ఞాన నిర్వాణ శాసకుడైన గణపతి, సర్వాభీష్ట ప్రదాయకుడు, సకల జన విఘ్న నివారకుడైన గణనాథుడు ఈ క్షేత్రంలోని గర్భాలయంలో వల్లభ గణపతిగా విరాజిల్లుతున్నాడు. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరంజకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నటాయ
సకలాశుభాశునాశకం నమామి తం వినాయకం. న చేతరాతిభీకరం నవోదితార్కభాస్వరం న మత్సురారి నిర్జరం నదాధికాపదుద్ధరం. ఏ కార్యక్రమానికైనా విఘ్ననాశనమే ఆ ప్రక్రియకు ఆరంభం. అందుకే గణపతిని విఘ్న నివారకునిగా ఆరాధిస్తాం. సిద్ధిని, బుద్ధిని, సమృద్ధిని, సంతుష్టిని ప్రసాదించే దివ్యశక్తి సమన్వితుడు గణపతి. అన్ని వక్రతల్ని తొలగించి జీవన మార్గాన్ని సక్రమం చేసే దైవతం విఘ్నేశ్వరుడు. అలాంటి బొజ్జ గణపయ్య వల్లభ గణపతిగా కొంతమూరు గ్రామంలో తేజరిల్లుతున్నాడు. గజవక్త్రం సురశ్రేష్టం కర్ణచామరభూషితం పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకం. శ్రీవల్లభా సమాశిష్టం చతుర్బాహు సమన్వితం సర్వసిద్ధి ప్రదాయకం గణనాథమహం భజే అంటూ గర్భాలయంలో నేత్రానుసంధాయకంగా కొలువుతీరిన వల్లభ గణపతిని భక్తులు దర్శించుకుంటారు. ఏ కార్యక్రమానికైనా విఘ్ననాశనమే ఆ ప్రక్రియకు ఆరంభం. అందుకే గణపతిని విఘ్న నివారకునిగా ఆరాధిస్తాం. సిద్ధిని, బుద్ధిని, సమృద్ధిని, సంతుష్టిని ప్రసాదించే దివ్యశక్తి సమన్వితుడు గణపతి. అన్ని వక్రతాల్ని తొలగించి జీవన మార్గాన్ని సక్రమం చేసే దైవతం విఘ్నేశ్వరుడు. అలాంటి బొజ్జ గణపయ్య వల్లభ గణపతిగా కొంతమూరు గ్రామంలో తేజరిల్లుతున్నాడు. ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం వందేహం గణనాయకం. మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతినం బాలేందు శకలం మౌళం వందేహం గణనాయకం. వల్లభ గణపతి గణేశ స్వరూపాలలో విశిష్ట విలక్షణమూర్తి. వల్లభ అంటే శక్తి. శక్తి సహిత గణపతిని వల్లభ గణపతిగా ఆరాధిస్తారు. స్వామి చెంతన ఉండే శక్తి సకల శక్తుల సమన్వయంగా ఏకీకృత స్వరూపం. సాలగ్రామ శిలాశోభితంగా అపురూప శిల్పకళా వైభవంగా ఈ వల్లభ గణపతి రూపం స్ఫుటంగా కన్నుల పండుగగా గోచరమవుతుంది. గర్భాలయంలో సమున్నత పీఠంపై స్వామి శక్తి సమేతంగా దర్శనమిస్తున్నాడు. గణపతి వామాంకంపై శక్తి భాసిల్లుతుంది. చతుర్బాహువులతో పార్వతీ నందనుడు ప్రకటితమవుతున్నాడు. ఎగువ హస్తాలలో చక్రం, డమరుకాన్ని ధరించి, దిగువ హస్తాలలో కుడిచేత మోదకాన్ని ధరించి, ఎడమచేత శక్తిని పొదివి పట్టుకుంటాడు. గణేశుణ్ణి శరణువేడి స్వామిని నిర్మల మనస్కులై ప్రార్థించిన వారికి తన చెంతన ఉండే అనుగ్రహ శక్తిని అందిస్తానని స్వామి దివ్యమంగళ స్వరూపం వెల్లడిస్తోంది. కిరీటంపై సూర్యచంద్రుల ఆకృతులు అమరి ఉంటాయి. స్వామి ఉదర భాగాన నాగబంధం ఉండగా స్వామి తన తొండంతో పూర్ణ కుంభాన్ని ధరించి ఉంటాడు. తనను ఆశ్రయించిన భక్తులకు సంపూర్ణ ఫలితాన్ని సమగ్రంగా అందిస్తానని స్వామివారి విగ్రహాకృతి స్పష్టంగా సందేశమిస్తుంది. ఓం గణపతయే నమో నమః. శ్రీ సిద్ధి వినాయక నమో నమః. అష్ట వినాయక నమో నమః. గణపతి బాప్పా మోరయా. గణపతయే నమో నమః. శ్రీ సిద్ధి వినాయక నమో నమః. అష్ట వినాయక నమో నమః. గణపతి బాప్పా మోరయా. ఓం గణపతయే నమో నమః. శ్రీ సిద్ధి వినాయక నమో నమః. అష్ట వినాయక నమో నమః. గణపతి బాప్పా మోరయా. ఓం గణపతయే నమో నమః. శ్రీ సిద్ధి వినాయక నమో నమః.
కొంతమూరు గ్రామంలోని వల్లభ గణపతి ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతోంది. ఇటీవల కాలంలోనే ఈ ఆలయాన్ని నిర్మించిన రాష్ట్రంలోనే అరుదైన ఆలయంగా విలక్షణ గణేశ స్వరూపంతో ఈ ఆలయం ఆధ్యాత్మిక దివ్య ప్రభల్ని వెదజిల్లుతోంది. సకల వేదాల సమిష్టి స్వరూపుడైన గణపతిని వల్లభేశ్వరునిగా, వల్లభ గణేశ్వరునిగా భక్తులు దర్శించుకుంటున్నారు. గజవక్త్రం సురశ్రేష్టం కర్ణచామరభూషితం పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకం. ఆలింగ్యం దేవీం హరితాంగయష్టిం పరస్పరాశ్లిష్ట కటిప్రదేశం సంధ్యారుణం పాస శృణీర్నదానం భయాపహం శక్తి గణేశమీఢే. శక్తి గణపతిని గాణపత్య సంప్రదాయంలో వల్లభ గణపతిగా భక్తులు ఆరాధిస్తారు. స్వామి అసలు వర్ణం సంధ్యాకాలంలో గగనంలో వ్యక్తమయ్యే అరుణవర్ణం. అందుకే స్వామిని సంధ్యారుణ గణేశమూర్తిగా కూడా వ్యవహరిస్తారు. భయాపహం శక్తి గణేశమీఢే. ఈ శక్తి గణపతిని దర్శించడం వల్ల, పూజించడం వల్ల, భక్తి శ్రద్ధలతో సేవించడం వల్ల అన్ని భయాలు తొలగుతాయి, సమస్త విఘ్నాలు నివారణ చెందుతాయి. సంకటహర గణపతిగా, దివ్యశక్తి గణపతిగా భక్తులు ఈ స్వామిని ఆరాధిస్తారు. गजानन श्री गजानन जय गजानन नमो नमो. श्री गजानन जय गजानन गुरु गजानन नमो नमो. ॐ गजानन श्री गजानन जय गजानन नमो नमो. श्री गजानन जय गजानन गुरु गजानन नमो नमो. ॐ गजानन श्री गजानन जय गजानन नमो नमो. श्री गजानन जय गजानन गुरु गजानन नमो नमो. నడిపించేవాడు, సారథ్యం వహించేవాడు నాయకుడు. సర్వ విశ్వగణాన్ని ముందుకు నడిపే ఈ నాయకుడే వినాయకుడు. విగత నాయకః. నాయకుడంటూ ఎవరూ లేని నాయకుడు ఈ గణనాయకుడు. వినాయకుని దర్శనం, ఆరాధనం వల్ల ప్రతి వ్యక్తికి మేధస్సు చైతన్యవంతమవుతుంది. సిద్ధిబుద్ధి శక్తులు ప్రచోదనమవుతాయి. వాక్కులు, జ్ఞానశక్తులు జాగృతమవుతాయి. 7 కోట్ల మంత్రరాశికి ఆధారభూతమైన దైవం గణపతి. ఆ మంత్రరాశిని గణపతి తన ఉదరంలో నిక్షిప్తం చేసుకున్నాడు కాబట్టే గణేశుని ఉదరం లంబోదరంగా వ్యక్తమైందంటారు. అందుకే ఆ ఉదరాన్ని నాగబంధం పరివేష్టితమై ఉంటుంది. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అంటూ గణేశ గాయత్రి స్వామిని కీర్తిస్తుంది. పూజలందుకోవయ్యా గణేశ, పుడమిలో కలతలను బాపవయ్యా. పూజలందుకోవయ్యా గణేశ, పుడమిలో కలతలను బాపవయ్యా. పూజలందుకోవయ్యా గణేశ. కొంతమూరులోని వల్లభ గణపతి ఆలయంలో మరో ప్రత్యేకత ఉంది. గర్భాలయంలో ప్రధాన విగ్రహం చెంత శ్వేతార్కమూల గణపతి నెలకొని ఉంది. ఈ శ్వేతార్కమూల గణపతిని కేవలం దర్శించి స్వామి ఆకృతిని మనసులో స్మరించుకున్న మాత్రాన సకల శుభాలు కలుగుతాయి, సమస్త విఘ్నాలు తొలగుతాయి. గజవక్త్రం సురశ్రేష్టం కర్ణచామరభూషితం పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకం. వినాయక దర్శనం పాదాది కేశనం అన్నారు. న పార్వత్యా పరసాధ్వి న గణేశాత్ పరోవశి అన్నారు. పార్వతిని మించిన సాధ్వి
గణపతిని మించిన నిగ్రహశాలి లేరని శ్రీ మహావిష్ణువే ప్రశంసించాడని బ్రహ్మవైవర్త గణఖండం ప్రస్తావించింది. ఇంతటి విశిష్ట స్వరూపుడైన గణపతి శ్వేతార్కమూల గణపతిగా కూడా ఇక్కడ దర్శనమిస్తున్నాడు. శ్వేతార్కమంటే తెల్ల జిల్లేడు. ఈ తెల్ల జిల్లేడు చెట్టు, వేరు, భూమిలో గణేశ ముఖ శరీరాకృతిలో సహజ సిద్ధంగా రూపుదిద్దుకుంటుంది. ఇది ప్రకృతిపరమైన మహావిచిత్రం. మనం ఇప్పుడు దర్శించుకుంటోన్న ఈ శ్వేతార్కమూల గణపతి ఆకృతిలో గణాధిపతి ముఖాకృతిని, వక్రతుండాన్ని, దంతాల్ని స్పష్టంగా గమనించవచ్చు. గణపతి లీలా వైభవం, మహిమా సంవిధానం ఎంతో విశేషమైనది. భక్తులకు సకల కార్యసిద్ధిని చేకూర్చి వినాయకుడు వరసిద్ధి వినాయకుడయ్యాడు. సిద్ధి వినాయక గణనాథ, శివుని కుమార గణనాథ, నిత్యము పూజలు చేతుమయా, అన్యము నెరుగము బ్రోవుమయా. జయ ఓం గణనాథ, జయ 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 ఓం గణనాథ, హర ఓం గణనాథ, హర 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 ఓం గణనాథ. బ్రహ్మశ్రీ వేదమూర్తి అయినటువంటి సామవేదం షణ్ముఖ వారిచే స్థాపించబడిన ప్రతిష్ఠింపబడినటువంటి కొంతమూరు గ్రామంలో శ్రీ పంచదశ గణపతి సమేత శ్రీ వల్లభ గణపతి స్వామి ఆలయంలో ప్రతి నిత్యము కూడా స్వామివారికి సుప్రభాత సేవతో ప్రారంభమై అలాగే నిత్య పూజ ప్రతిరోజు కూడా స్వామివారికి చతురావృతి తర్పణము జరుగుతున్నది. అలాగే ప్రతి శుక్రవారం కూడా స్వామివారికి విశేషంగా మూలవిరాటికి అభిషేక అర్చనలు జరుగుతున్నాయి. అలాగే వరదా చవితికి స్వామివారికి పంచావరణ అర్చన జరుగుతుంది. త్వమేవ ప్రత్యక్షం తత్వమసి అంటూ గణపతి ఉపనిషత్తు పార్వతీ తనయుణ్ణి సృష్టి స్థితిలయకారకునిగా, త్రిమూర్తి స్వరూపునిగా శ్లాఘించింది. కొంతమూరులోని ఈ ఆలయంలో వల్లభ గణపతి స్వామివారికి వైదిక ఆగమోక్తంగా నిత్య పూజా విధివిధానాలు కొనసాగుతాయి. చతురావృత్తి తర్పణంతో నిత్యం స్వామికి ఆరాధన నిర్వహిస్తారు. కొంతమూరు వల్లభ గణపతి దర్శనం భక్తులందరికీ ఇహపర సౌఖ్యదాయకం. जय गणेश जय गणेश जय गणेश देवा, जय गणेश जय गणेश जय गणेश देवा, माता जाकी पार्वती पिता महादेवा, माता जाकी पार्वती पिता महादेवा, जय गणेश जय गणेश जय गणेश देवा, जय गणेश जय गणेश जय गणेश देवा, माता जाकी पार्वती पिता महादेवा, माता जाकी पार्वती पिता महादेवा. గణపతి ఆరాధన ఎంతో సులభం, ఫలం మాత్రం ఎంతో అధికం. ఆధ్యాత్మిక, యోగ, మంత్ర, వేద శాస్త్రాలలో ఎన్నో తత్వాలు గణేశ తత్వంలో ఆవిష్కృతమవుతాయి. ఆ స్వరూప సంవిధానంలో వల్లభ గణపతి రూపం శక్తి సమన్వితం. ఆ దివ్యశక్తి మనందరికీ క్షేమాన్ని, లాభాన్ని, జయాన్ని, ఆనందాన్ని అందించాలని ఆకాంక్షిద్దాం. మరో క్షేత్ర దర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.